గాయ్స్, మీకు ఒక మంచి న్యూస్ అయితే చెప్తాను. నేనైతే సాయిబాబా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. అప్పటికే 11 అయిపోయింది టైము. ఇంకా కిందకి దిగి నా బండి కవర్ ఓపెన్ చేస్తే నా బండికి ఇన్ని కన్నాలు అయితే పెట్టేశారు. ఈ చిచ్చర పురుగులు, వీడితో ఇంకోటి ఉంటాడు బ్లాక్ కలర్, వాడు కూడా కలిపే పెట్టేశారు. కొత్త బండికి ఇది సెకండ్ టైం తీయడం ఎంత బాధ వేసిందంటే చాలా బాధ వేసింది. వెళ్ళి ఎండలోకి వెళ్ళి దొరుకుతున్నారు. బళ్ళు తీసినప్పుడు కూడా అడ్డం వచ్చేస్తారు. ఇంకా హ్యాపీ న్యూస్ అన్నది ఏంటి అంటే, మేము ఒక స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకున్నాం. వాడి పేరు చోటు అని పెట్టుకున్నాం. వాళ్ళ మమ్మీ అయితే వచ్చేసింది. మళ్ళీ జీవీఎంసీ వాళ్ళు తెచ్చి చక్కగా ఇక్కడ వదిలేశారు. 3 days అయ్యింది వచ్చేసి అది. సో దానికి ఫుడ్ అయితే నైట్ టైం పెడుతూ ఉంటాను. అండ్ నేను ఇప్పుడు దీని దగ్గరికి అయితే రావడం ఇదే. ఇంకా దానికి బిస్కెట్స్ పెడతాను రా అమ్మ అంటే వీడు వెళ్ళి బుసలేస్తున్నాడు దాన్ని చూసి. ఇంకా వాళ్ళు పక్కకు పంపించి రాతల్లి బిస్కెట్లు తిందు అంటే హ్యాపీగా వచ్చేసింది. నేను అలవాటు ఉన్న వాళ్ళు మంచిగా అయితే నాతోటి ఆడుకుంటుంది. ఇంకా వెళ్ళిన దాంట్లో ఇంకొంచెం పప్పీస్ ఉంటాయి, వాటికి కూడా బిస్కెట్స్ పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాను. రీజన్ ఏంటంటే ఇది వస్తే నేను టెంపుల్కి వస్తా అనుకున్నాను, కానీ టెంపుల్లో ఎవరూ లేరు. టెంపుల్ క్లోజ్ కూడా చేసింది. ఇంకా బయట నుంచే దండం అయితే పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ వెహికల్ తీసుకొని 1 month అయిపోతుంది. నెంబర్ ప్లేట్ వచ్చిందని చాలా డేస్ నుంచి కాల్ చేస్తున్నాను. ఇంకా వచ్చాక దాన్ని నెంబర్ ప్లేట్ అయితే వెళ్ళి వేయించేశాను. ఇంకా నెంబర్ ప్లేట్ వేయించి కిందకైతే తెచ్చేసారు నా బండిని చూసుకుంటున్నాను. పాత అయిపోయావమ్మా, ఇంకా నువ్వు కూడా కొత్తగా లేవు అనుకున్నా. ఇంకా వెళ్ళిన దారిలో డీమార్ట్ అయితే ఉంది. ఇంకా వెళ్ళి కావాల్సిన ఏమైనా కొందాం అనుకున్నా. కావాల్సినవి ఏం తీసుకోవాలి, అనవసరంగా ఎక్కువ కొన్నాను. ఇంతే ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.